పట్టుకుంటే కాల్ చేస్తా అంటూ రెచ్చిపోతోంది బీదర్ గ్యాంగ్. బీదర్ లో ఏటీఎం క్యాష్ ని కొల్లగొట్టి ఇద్దరి ప్రాణాలు పలికున్న గ్యాంగ్ హైదరాబాద్ లో కూడా కాల్పులు జరిపి పరారైంది. వాళ్ళని పట్టుకోవడానికి హైదరాబాద్ పోలీసులు వేట షురూ చేశారు. టైం గురువారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతం. ప్లేస్ కర్ణాటక బీదర్ శివాజీ చౌక్. సిఎంఎస్ ఏజెన్సీకి చెందిన సిబ్బంది తమ సెక్యూరిటీ వాహనంలో డబ్బు తీసుకొచ్చారు. ఆ డబ్బును ఏటీఎం లో డిపాజిట్ చేసేందుకు సిద్ధమైన టైంలో ఉన్నట్లుండి ఫైరింగ్ జరిగింది. అప్పటికే బైక్ పై మాటు వేసి ఉన్న ముఠా వేగంగా వచ్చి 5 రౌండ్ల కాల్పులు జరిపింది. ఈ అటాక్ లో 2 సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు. బీదర్ నడిబొడ్డున జరిగిన ఈ భీభత్సంతో అంతా ఉలిక్కిపడ్డారు. 2 దుండగులు 93 లక్షలున్న మనీ బాక్స్ తో బైక్ పై పారిపోయారు. ఇక సాయంత్రం 6:30 కావస్తోంది. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల మూతతో దద్దరిల్లిపోయింది. ఒకే బస్సులో దొంగలు పోలీసులు ట్రావెల్ చేశారు. అయినా ఒకళ్ళ విషయం మరొకళ్ళకు తెలియదు. మధ్యలో ట్రావెల్ మేనేజర్ చెకింగ్ తో దొంగల ముఠా గుట్టురట్టయింది. అయితే మరోసారి ఫైరింగ్ అండ్ ఎస్కేప్ సీన్ రిపీట్ అయింది. బీదర్ లో దోపిడీకి తెగబడ్డ గ్యాంగ్ అఫ్జల్గంజ్ లో కూడా కాల్పులు జరిపి పరారైంది. బీదర్ టు రాయ్పూర్ వయా హైదరాబాద్ క్రైమ్ స్టోరీ సీన్ రీకన్స్ట్రక్షన్ లో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. బీదర్ లో కాల్పులు జరిపిన గ్యాంగ్ మధ్యాహ్నం కల్లా క్యాష్ బ్యాక్ తో హైదరాబాద్ లో తేలింది. అఫ్జల్గంజ్ లోని రోషన్ ట్రావెల్స్ లో అమిత్ కుమార్ పేరుతో 2 బస్ టికెట్లను ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్ కు బుక్ చేసుకుంది. సాయంత్రం 7 గంటలకు బోయిన్పల్లి నుంచి బస్ బయలుదేరుతోంది. ప్యాసింజర్లను సాయంత్రం 6:30కు పికప్ వ్యాన్ లో ఎక్కించుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆ వ్యాన్ బోయినపల్లికి వెళ్లి ప్యాసింజర్లను బస్ ఎక్కించాలి. ఈ ఖతర్నాక్ క్రైమ్ కహానీలో ఇక్కడే రియల్ డ్రామా షురూ అయింది. అదే వ్యాన్ లో పోలీసులు కూడా ఎక్కి కూర్చున్నారు. ఏటీఎం దొంగలు కూడా అదే వ్యాన్ లో సైలెంట్ గా కూర్చున్నారు. ట్రావెల్ మేనేజర్ జహంగీర్ ప్యాసింజర్ల లగేజ్ చెకింగ్ షురూ చేశాడు. అయితే తమ బ్యాగులను చెక్ చేస్తున్నప్పుడు తాము పోలీసులమని కర్ణాటక ఖాకీలు చెప్పడంతో బీదర్ గ్యాంగ్ అలర్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ల బ్యాగులను చెక్ చేయబోయాడు జహంగీర్. అతడి చేతిలో నోట్ల కట్టలు పెట్టి నోటికి తాళం వేయాలని చూసింది బీదర్ ముఠా. ముందు మీరు కిందకి దిగండి అంటూ మేనేజర్ గట్టిగా అరవడంతో బీదర్ బ్యాచ్ రెచ్చిపోయింది. గన్ తీసుకుని జహంగీర్ పై ఒక రౌండ్ కాల్పులు జరిపి మళ్లీ ఎస్కేప్ అయిపోయింది. దుండగుల కాల్పుల్లో గాయపడ్డ జహంగీర్ పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. तो उस दौरान वो गाड़ी के अंदर बिदर पुलिस वाले भी बैठे हुए थे. अंदर से निकाल के कुछ नोट के बंडल्स दिया गए थे. पैसे निकाल के दिया. ए तू बाहर निकल, अंदर पैसे अंदर रख बोल के दोनों को बाहर निकालने गया तो वही बैग में से हाथ डाल के 2 राउंड शूट करके इमीडिएट भाग गया. और वेपन भी बैग में है? वेपन भी बैग में था. बैग में से निकाल के मारा. అయితే ఆ పికప్ వ్యాన్ లో ఉన్న 2 కర్ణాటక కానిస్టేబుల్స్ వేరే పని మీద వెళ్తున్నారని, వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఇచ్చేందుకు బీదర్ నుంచి రాయ్పూర్ వెళ్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులకు సంబంధించి హైదరాబాద్ పోలీసులకు కీలక సీసీ ఫుటేజ్ సమాచారం లభించింది. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లపై నిఘా పెట్టడంతో పాటు నగరంలోకి వచ్చే పోయే రహదారులపై చెకింగ్లను షురూ చేశారు. కాల్పులు జరిపి పరారైన ఇద్దరిని పట్టుకునేందుకు 4 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసింది ఈస్ట్ జోన్ పోలీస్. నిందితుల కోసం 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. వాహనాలతో పాటు లాడ్జీలను కూడా తనిఖీలు చేస్తున్నారు. అక్యూజర్కి సంబంధించి సమ్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చాయి. వాళ్ళను అందరికీ హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించి ఆల్ బస్ స్టేషన్స్, తర్వాత రోడ్స్, మెయిన్ జంక్షన్స్లో వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంది. అక్యూజర్ ఎక్కడ కనబడినా కానీ వదులుతాం. ఈస్ట్ జోన్ పోలీస్ తరఫున ఒక 4 టీంలు అండ్ టాస్క్ ఫోర్స్ ఇస్ ఆల్సో వర్కింగ్. కాల్పులకు తెగబడి తెలంగాణ పోలీసులకు కూడా సవాలు విసిరింది బీదర్ గ్యాంగ్. దొంగల ముఠాను దెబ్బకు దెబ్బ తీసేందుకు హైదరాబాద్ పోలీస్ ఫోర్స్ యాక్షన్ షురూ చేసింది.